అన్నలు అందరికీ నమస్కారం. నా పేరు రాజు కనిగిరి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకు కంపల్సరీ జాగ్రత్తలు చెప్పండి. జాగ్రత్తలు ఏంటంటే పోలీసులు ఏమంటున్నారంటే, మీరు పగులు తాగినా రాత్రి తాగినా 24 అవర్స్లో ఎప్పుడు తాగినా మేము చెకింగ్ చేస్తాం, మీకు ఫైన్లు వేస్తాం, చాలన్లు వేస్తాం అని చెప్తున్నారు కదా. అది ఎందుకు మీకు పైసలు ఏమైనా ఎక్కువైనా అన్న? ఒక్కోసారి 100నో 500లో ఉంటే కూడా పైసలు లేనప్పుడు ఎంతో పనికొస్తాయి అవి. అటువంటిది చాలన్లు ఎందుకు కడుతున్నారు మీరు? 10,000 20,000 పోయి కట్టడం ఏమవసరం చెప్పండి. అదే మీకు అంత తాగాలని అనిపిస్తే తాగి ఇంట్లో వండుకోండి, ఇంటి దగ్గర ఉండండి. లేకపోతే ఆటోలనో కార్లనో లేకపోతే క్యాబ్ బుక్ చేసుకునో ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ మీరే డ్రైవింగ్ చేసుకుంటూ పోతే ఎంత ప్రమాదమో తెలుసా? మీ ఒక్కరికి కాదు ప్రమాదం, ఆపోజిట్లో బండి నడిపేటోనికి ప్రమాదం, మీ పక్కన ఉన్నోనికి ప్రమాదం. ముందైతే ఆ వచ్చేటోడు పోయేటోడు ఎక్కడన్నా కానీ రోడ్డు మీద కూడా జనాలకి ఇబ్బందే మీ వల్ల. ఎట్లా ఇబ్బంది అంటే, చక్కగా పోతే ఏం కాదు, ఒకవేళ పోతా ఎవరికైనా గుద్దేసిరు అనుకోండి, వాడే చేస్తాడో తెలియదు, మీరు చేస్తారో తెలియదు. కాబట్టి మీకు ప్రమాదం, మీ ఫ్యామిలీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకని ఎప్పుడన్నా కానీ మీరు డ్రింక్ చేసిన తర్వాత ఏ బండి కూడా నడపకండి, చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పుడే కానీ మందు తాగి ఎలాంటి వాహనం కూడా నడపకండి అని చెప్పి పోలీసులు కూడా చాలా జాగ్రత్తలు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది మన కోసమే, మనం అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు చాలానే ఇస్తారని చెప్పేసి నువ్వు ఈ గల్లీ నుంచి ఆ గల్లీ నుంచి పోలీసు వాళ్ళు ఆడ ముందర కనిపిస్తే పక్కల గల్లీలో నుంచి పోవడం కాదు. ఆ పక్కల గల్లీలో పోయేటప్పుడు కూడా ఎవరైనా అడ్డం వస్తారా లేకపోతే ఇంకేమైనా అవుతుందా, మీరే కింద పడి వస్తారా ఏమో తెలియదు. ఒకవేళ మీరు కనుక కింద పడి చచ్చిపోయారు అనుకోండి, మీ ఫ్యామిలీని ఎవడు పోషిస్తాడు? మీ పిల్లల్ని ఎవడు పోషిస్తాడు? మీ పిల్లల స్కూల్ ఫీజులు ఎవడు కడతాడు? కాలేజ్ ఫీజులు ఎవడు కడతాడు? మీ ఫ్యామిలీకి తిండికి ఎవడు పెడతాడు? ఎవడు పోషిస్తాడు? ఎవడు చూస్తాడు? ఏ అన్న ఏ తమ్ముడు ఇమ్ముడు ఇవన్నీ ఏం కాని పనులు. మీరు మంచిగా ఉంటేనే మీ ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. అంతే, మీరు మంచిగా ఉండాలి, మీ ఫ్యామిలీని కాపాడుకోవాలంటే తాగి బండి నడపకండి. బండి నడపడం వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే తాగిన మైకంలో మీరు ఉంటారు, జోష్లో ఉంటారు, మీరు ఏమేమో తిక్క పనులు కూడా చేస్తారు తాగినప్పుడు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది తిక్క పనులు కూడా చేస్తారు, పోయి కావాలని గుద్దేస్తారు. లేకపోతే మీరే ఏదైనా చెర్ల పడి చేస్తారా, బాయిల పడి చేస్తారా, లేకపోతే రోడ్డు మీద ఏదైనా లారీ కింద పడి చేస్తారా తెలియదు. మీరు చచ్చిపోయాక మీ కుటుంబానికి జరిగిన అన్యాయం ఎప్పటికీ ఆ లోటు ఎప్పటికీ తీరదు. అందుకని చెప్తున్నా, తాగి డ్రైవింగ్ చేయకండి దయచేసి. అన్నలు అందరికీ నమస్కారం. ఒక నలుగురికి చెప్పండి, ఎవరన్నా తాగి బండి తీసుకోబోతుంటే మీరు తీసుకొని పెట్టుకోండి, కానీ లేకపోతే మీరన్నా దించిరండి, కానీ అందులో తాగనియకండి.